హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ వామిక. ఈరోజైతే నేను మా పాపని గోపికమ్మలా రెడీ చేశాను. యాక్చువల్గా నా దగ్గర కాస్ట్యూమ్స్ లేకుండే. అసలు గోపికమ్మలా ఎలా రెడీ చేయాలి అంటే ఇంకా ఇప్పుడే నడవదు మా పాప, ఇంకా జస్ట్ 10 months ఓల్డ్ అంతే. అయితే అసలు ఎలా రెడీ చేయాలో నాకు అర్థం కాలే, కానీ మా మమ్మీ స్టిచ్చింగ్ చేస్తుంది అన్నట్టు. మా మమ్మీ దగ్గర కొన్ని క్లాత్స్ ఉంటాయి కదా, నార్మల్గా మనం ఏదైనా బ్లౌజ్ కానీ డ్రెస్సెస్ కానీ స్టిచ్చింగ్ చేసినప్పుడు మిగిలిపోయిన క్లాత్స్ ఉంటాయి కదా. సో దాంతోనైతే నేను చిన్నగా ఒక ఫ్రంట్ పార్ట్ మాత్రమే కనిపించేలా ఒక బ్లౌజ్ అయితే కుట్టాను. కుట్టి దానికి కింద కూడా స్కర్ట్ ప్రిపేర్ చేశాను వేరే క్లాత్తోని. సో అది చాలా బాగా టర్న్ అవుట్ అయింది. సో చూసి మీరు కూడా ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నేను గోపికమ్మలా రెడీ చేయడానికి అయితే నేను ఎలాంటి కాస్ట్యూమ్ అయినా ఏదైనా నేను అసలు పర్చేస్ చేయలేదు, ఇక్కడ కొనలేదు. ఎందుకంటే అన్నీ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. తనకి జ్యువెలరీ అయితే నా దగ్గర ఉండేదే, ఇంకా డ్రెస్సింగ్ అయితే చెప్పాను కదా మా మమ్మీ స్టిచ్చింగ్ చేస్తుంది కాబట్టి ఇక్కడనే నేను ప్రిపేర్ చేసుకున్నాను. నాకు అన్నీ బాగా అలా కలిసి వచ్చాయి అన్నట్టు తను రెడీ చేయడానికి. అన్నీ ఎట్లా అంటే జ్యువెలరీ కానీ డ్రెస్సింగ్ కానీ మొత్తం మా ఇంటి దగ్గర వాళ్ళు నాకు హెల్ప్ చేయడం కానీ నాకు చాలా బాగా అనిపించింది. చిన్నపిల్లలు ఉండగానే మనకి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళకి ఇలా రెడీ చేయాలి, అలా రెడీ చేయాలి. కృష్ణాష్టమి వస్తే ఒకలాగా, వినాయక చవితి వస్తే ఒకలాగా, ఇంకా కొన్ని పండుగలకి కొన్ని గెటప్స్ అట్లా రెడీ చేయాలనిపిస్తుంది. కానీ చాలా కష్టం. అంటే మనకి ఎవరో ఒకరు తోడు ఉంటే మాత్రం చాలా బాగా వస్తాయి, కాకపోతే ఇద్దరే చేసుకోవాలంటే చాలా కష్టం. నేనైతే ఎప్పుడూ ఎక్కువ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే చేస్తా, ఎందుకంటే మా చెల్లెళ్ళు అందరూ ఉంటారు. మా మమ్మీ డాడీ కూడా నాకు హెల్ప్ చేస్తారు చేయడానికి. చూసారు కదా నేను ఎలా రెడీ చేశానో. మీరు కూడా మీ పాపని గోపికమ్మలా రెడీ చేయాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.